నమస్తే తెలంగాణ మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావమైంది. తెలంగాణ రాష్ట్ర సేన అంటూ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు ఉన్నారు మనతో పాటు. సో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇష్టపడిన మీ పేరు ఎక్కడి నుంచి? నేను తెలంగాణ ఉద్యమకారుని, రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుని. నా పేరు సల్వాచారి. తెలంగాణ ఉద్యమానికి ఎల్బీనగర్ల జెండా పెట్టిన మొట్టమొదటి వాడిని. ఇలా అదే టీఆర్ఎస్ పార్టీ ఇలా పండుగ సందర్భంగా ఇలా మరొక దీపావళి రాష్ట్రానికి వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ సారథిగా తెలంగాణ సంస్కృతికి మూలవారదైనటువంటి కవితమ్మ గారు ఇలా మళ్ళా తెలంగాణ ఉద్యమకారుల బోనం ఎత్తుకున్నది. ఇంత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఉద్యమకారులను పట్టించుకోలేదు. అలాంటి ఇప్పుడు కవిత గారు పట్టించుకుంటా అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఏ వరకు నమ్మొచ్చు? అయితే ఉద్యమకారులు ముఖ్యంగా కవితమ్మ గారు ఉద్యమకారులు సామాజిక తెలంగాణ అంశంగానే ఉద్యమకారుల ప్రథమ ఎజెండాగానే ఇవాళ అడుగుపెట్టింది. కాబట్టి గ్రామాన వాడవాడన మండలాలు జిల్లాలు అనేక గ్రామాల్లో ఉద్యమకారులతో మమేకమై ప్రతి క్షణం తిరుగుతుంది. కాబట్టి ఆమె 2006 నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామ అడుగున ఆమెకు ప్రతి సమస్య తెలుసు. ఉద్యమకారులు ఫస్ట్ నుంచి కూడా ఆమెతోటి మమేకమై ఉన్నారు. బాధలు సాధకాల్లో ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా తోడుగా ఉంది. కాబట్టి ఇవాళ ఆమె పక్షాన ఉద్యమకారులు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవిత గారు అప్పుడు పట్టని ఉద్యమకారులు సడన్గా ఇప్పుడు రాజకీయ పార్టీ కోసం చేస్తాం ఉద్యమకారులను ఆదుకుంటామంటే ఏ విధంగా నమ్ముతారు? ఒక రాజకీయ పార్టీ కోణంలో ఒక కంపౌండ్ ఉంటుంది. ఆ కంపౌండ్లో మాత్రమే పనిచేయాలి. ఒక విశాలమైనటువంటి ఒక రింగ్ ఉన్నప్పుడు ఆ రింగ్ లోపల పనిచేయాలి. రింగుకు దాటి పనిచేయడానికి వీలుండదు. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు ఉద్యమకారుల ఆకాంక్షల కోసం ఏర్పడ్డది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారి పక్తు రాజకీయ పార్టీ అన్నాడు. దాన్ని మేము వ్యతిరేకించినాం. తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళం బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా పనిచేయలేకపోయినాం. దాని ఆకాంక్షల కోసం, మా ఆకాంక్షల కోసం ఇలా కవిత గారు ముందుకు వచ్చి పనిచేస్తుంటే దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకు స్వాగతిస్తున్నాం అంటే ఇలా రాష్ట్ర మా హక్కులకు, మా సామాజిక తెలంగాణ, బౌద్ధులకి తెలంగాణ ఏర్పడేది, సామాజిక తెలంగాణ ఏర్పడలేదు. ఈ సామాజిక తెలంగాణలో మా యొక్క నిరుపేదలైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నిధులు, నియామకాలు, మా విద్యార్థులను అందరినీ కాపాడుకోవాలంటే ఒక మేధావి కావాలి. ఇలా ఎమ్మెల్సీ ఎంపీగా పనిచేసింది. రాష్ట్రంలో అనేక కోణాల్లో పనిచేసి పేదల యొక్క కష్ట నష్టాల్లో సుఖ దుఃఖాల్లో ఆమె పాల్గొన్నది. కాబట్టి ఆమెకు అన్ని ఒక తల్లిగా, ఒక ఆడ మనిషిగా బాధ తెలుసు. కాబట్టి పేగు బాధ తెలుసు, కడుపు బాధ తెలుసు. కాబట్టి ఆమె ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంటే రాజకీయ విశ్లేషకులు తెలంగాణ ఉద్యమకారులు ఏం చెప్తా ఉంటే 10 ఏళ్ళుగా దొరల పాలన వద్దని చెప్పేసి మనం ఇప్పుడు కాంగ్రెస్ పాలన తెచ్చుకున్నాం. అలాంటి మళ్ళీ దొర పాలన పోయింది, దొర బిడ్డ పాలన రాబోతుంది. ఈమె దొరలకే అధికారం ఇస్తామా అని చెప్పేసి కూడా బహుజన నాయకులు కావచ్చు వీళ్ళందరూ చెప్తారు. ఏం చెప్తారు? నిజంగా మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో అన్ని కులాలు ఉంటాయి. నాట్ ఓన్లీ దొర, నాట్ ఓన్లీ రెడ్డి. మన దగ్గర అన్ని కులాలు ఉంటాయి. ప్రతి ఒక్క కులము, మన అన్ని వర్గాలు మన దగ్గర పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క వర్గం పనిచేస్తున్నప్పుడు మన దగ్గర ఈ ఒక్క జాతికే పనిచేయదు. మన దగ్గర మామ, ప్రతి ఒక్క కులాన్ని మామ, బావ, అక్క, మామ అని పిలుచుకునే సాంప్రదాయం మన గ్రామాన ఉంది. కాబట్టి ఇలా కుల ప్రతిపాదన ఏమి ఉండదు. చూస్తే లెక్కల ప్రకారం కులపాలికతలు రాజకీయంగా మనం కులం కోసం కొట్లాడతాం. ఎక్కడ కూడా ఏమైతుంటే చివరి స్థాయికి వచ్చినప్పుడు ఈ రోజు మారుతున్న సమాజంలో వీళ్ళ పిల్లని వాళ్ళకి ఇచ్చుకుంటారు, వాళ్ళ పిల్లని వీళ్ళకి ఇచ్చుకుంటున్నాం. కానీ ఇక్కడ రాజకీయ పరిణామాల కోసం బీసీ 42% రిజర్వేషన్ కావాలన్నాం. ఆ రిజర్వేషన్ 42% కోసం కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన కామారెడ్డి 42% డిక్లరేషన్ కోసం కూడా కల్వకుంట్ల కవిత గారు గ్రామాన మండల రౌండ్ టేబుల్ సమావేశాలు అనేక కోణాల్లో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ బహుజనుల కోసం, సామాజిక వర్గాల కోసం, అట్టడుగునున్న ప్రత్యేక వర్గం కోసం కూడా పనిచేసినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇలా ఎక్కడ న్యాయం చేయాలంటే అడిగేటోళ్ళకన్నా సిగ్గుండాలి. వాస్తవంగా వాళ్ళకి ఎట్లుందంటే ఒక ఏదో దుమారం లేపాలి, బురద జల్లాలనే ప్రయత్నం తప్ప అంతకుమించింది ఏం లేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షగా ఇలా రాష్ట్ర సేనగా మేము ముందుకు వచ్చినాం. నిజంగా చెప్తా ఉన్నాం, గల్లెగరేసి మీ సంగతి ఎందుకు కూడా చూడబోతా ఉన్నాం రేపటి నుంచి అని కూడా తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ రాబోయే 2029 వచ్చి 28 టైంలో అధికారంలో రాబోతారంటారా? ఎన్ని సీట్లు గెలవబోతాం అనుకుంటారు? 100% రాష్ట్ర రాజకీయాల్లో నూతన చైతన్యంతో విద్యావంతులను కలుపుకొని, మేధావులను కలుపుకొని, ఉద్యమకారులను కలుపుకొని, సాంఘిక సామాజిక వర్గాలు అన్నిటితో కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మొన్న మేము టీఆర్ఎస్ పార్టీ జెండా పెడతామని అనగానే అధికార పక్షంలో, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు మేము పునరాలోచన చేస్తున్నాం, టీడీపీ చేసినటువంటి మేము పనిచేయలేకపోయినాం, మేము తప్పులు చేసినాం అని చెప్పేసి ఒప్పుకున్నటువంటి కేటీఆర్ గారు ఇలా ఆ పేరును మేము తీసుకున్నాం, అందుకే నీకు ఒళ్ళు జరిగింది, ఇన్ని రోజులు నువ్వు పట్టించుకోలేదు, ఏ మూలకు వన్నావు, ఇవాళ అనగానే మా గురించి మీకు ఆలోచన వచ్చింది. టీఆర్ఎస్ అంటే ఇక్కడ ఉద్యమకారుల ఇలా రాష్ట్రంలో అనేక మంది ఉద్యమకారులు ఈ సభకు వేలాదిగా తరలి వచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఉద్యమకారుల ఆకాంక్షకు పనిచేస్తానని చెప్పింది. బీసీ రౌండ్ టేబుల్ ఇందిరాపార్క్లో అనేక ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఇలా కొనసాగించింది. కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ పోయి సామాజిక తెలంగాణ రూపు కోసం మనం బాగుపడతామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా
విజయ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డందుకు మాకు చాలా కడుపు నిండిపోయింది. ఇలా చాలా ఆనందంగా ఉన్నామని కూడా ఇలా తెలియజేస్తా ఉన్నాను. అంటే 10 ఏళ్ళుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్పి ఉద్యమకారులను పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాగే కొత్తగా వచ్చిన ప్రజాపాలన అది కూడా 2-3 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళు కూడా ఉద్యమకారులకు చేస్తా అని చెప్పేసి అయినా లేదు. సో ఇప్పుడు ఈమె నెక్స్ట్ రాబోతున్న రాజకీయంలో సో వీళ్ళు ఆదుకుంటారంటే నమ్ముతారా? ఇవాళ ఉద్యమకారుల కోసం పనిచేసినటువంటి ఉద్యమకారుల ఎజెండాగానే పనిచేస్తుంది పార్టీ. ఏ పార్టీ అయినా ఉద్యమకారులను మోసం చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీకి న్యాయం చేస్తున్నది, మేనిఫెస్టోలో పెట్టింది. ఉద్యమకారులకు న్యాయం చేస్తాను మేనిఫెస్టోలో పెట్టింది. బీసీలకు న్యాయం చేస్తానని మేనిఫెస్టోలో పెట్టింది. ఎక్కడ చేయకపోతే ఏమైంది? ఇలా రాష్ట్రంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. అడుగునా దానికి చీవాట్లే. అలాంటి పార్టీ కాబోదు, ఉన్నత స్థితిలో ఉంటుంది. ఉన్నత స్థితిగా జెండా ఎగరవేస్తామని ఉద్యమకారుల పక్షాన నిలబడ్డంటి పార్టీ ఎప్పుడైనా కూడా, ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడ్డంటి ఎప్పుడు పార్టీ కూడా. నిన్న రాత్రి మనం డిఆర్డీఓకి పోయినాం, ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ చచ్చిపోతే. ఇలాంటి అనేక కార్యక్రమాల్లో మేము ముందున్నాం కాబట్టి మా పార్టీ కూడా రేపు రానున్న రోజుల్లో ముందుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మాట్లాడమంతో పాటు మరో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సో చెప్పండి, నేను ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి కొత్త పార్టీ పెట్టారు, ఏ విధంగా ముందుకు పోతుంది అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని చెప్పేసి మేము భావించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యమకారుడు కూడా ఏం భావించడం జరిగింది? తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది అనుకుంటే మాది ఉద్యమ పార్టీ కాదు, పక్తు రాజకీయ పార్టీగా మారుతుందని చెప్పినటువంటి కేసీఆర్ గారి మాటల ద్వారా పక్తు తెలంగాణ రాజకీయ పార్టీగా మారిన తర్వాత ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు వదిలివేయబడ్డాయి. ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవం వాళ్ళకి లెక్క లేకుండా అయిపోయింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పనిచేయడం బంద్ చేసిందో అప్పటి నుంచే తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా మదన చెందడం జరిగింది. ఆ వేదమదనంలోంచి పుట్టుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల ప్రాతినిధ్యం కల్పిస్తూ, తెలంగాణలో సామాజిక న్యాయానికి పునాదులు వేస్తూ, తెలంగాణలో రైతు రాజ్యాన్ని తీసుకురావడం కోసం, తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ప్రజలలో ఎవరెంత ఉన్నారో వారికి రాజ్యాధికారంలో అంత భాగస్వామ్యం కల్పించడం కోసం నేడు కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన పనిచేస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఆ యొక్క అంశాలను, పంచజన్యాన్ని, విద్య, ఉద్యోగము, వైద్యము మరియు రైతుల యొక్క సంక్షేమము, లేదంటే ఈ సమాజంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో, మైనార్టీలు కానీ, ఆర్థిక అగ్రవర్ణ పేదలు కానీ, లేదంటే బీసీలలో ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గాలు ఎంతమంది ఉన్నారో వారికి రాజ్యాధికారంలో అంత వాటా కల్పించేంత మేరకు ఆ రకమైనటువంటి రాజకీయ ఉద్యమాన్ని నిర్మించడంలో, ఆ రకమైనటువంటి ప్రాతినిధ్యాన్ని తెలంగాణ ప్రజలకు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర సేన పనిచేస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవితక్క ఇప్పుడు సడన్గా ఉద్యమ నాయకులు గుర్తొచ్చారు, బహుజన వాదం గుర్తొచ్చింది అని చెప్పి రాజకీయ నాయకులు, రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నమాట. ఏం చెప్తారు? 10 ఏళ్ళుగా గుర్తించారు కవిత గారు, ఇప్పుడే గుర్తిస్తారు అని చెప్తే ఏం చెప్తారు? అయితే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒక విషయం గమనించాలి. ఈ రాష్ట్రంలో జ్ఞానానికి ప్రతీక అయినటువంటి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం కోసం మొట్టమొదట పోరాటం చేసింది కవితక్క. ఆ తర్వాత ఈ దేశంలో సామాజిక సమానత్వానికి, సామాజిక చైతన్యానికి మూలమైనటువంటి పూలే, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే విగ్రహాలను తెలంగాణలో ఏర్పాటు చేయాలి, రాష్ట్ర అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్యమం చేసింది కవితక్క గారు. అయితే సామాజిక సమస్యల పట్ల, ఈ దేశంలో కుల వృత్తుల పట్ల, లేదంటే సామాజిక స్థితిగతుల మీద అధ్యయనం చేసినటువంటి, సామాజిక సమానత్వానికి మార్గదర్శకులైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన మేరకు కవితక్క గారు తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించారు, ఆ మేరకు పనిచేసారు. కాబట్టి కేవలం తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ఏదైతే రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన ఉన్నదో దాని ద్వారా మాత్రమే తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల్లో సామాజిక మార్పుతో కూడినటువంటి సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. సో ఏం చెప్తారండి ఫైనల్గా నెక్స్ట్ 2028-29 ఎలక్షన్ టైంలో సో ఎన్ని సీట్లు గెలవబోతారు? అధికారం చేపడుతారా, లేకుంటే అధికారం డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండబోతురా? మీరు గమనించినట్లయితే సామాజిక మార్పుకు, ఈ దేశంలో సామాజిక మార్పుకు పునాది వేసినటువంటి కాంశీరామ్ గారు ఒక గొప్ప మాట చెప్తారు, ఓడించు గెలువని. ఓడించు గెలువని చెప్తారు. మేము కూడా రేపు రాబోయేటువంటి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఫీల్ అవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, అధికార పక్షంగా భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం, గెలిపించే స్థాయిలో పనిచేస్తాం. ఆ విధంగా మా యొక్క ప్రాతినిధ్యం రాజకీయాల్లో ఉండబోతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సో మాట్లాడదాం మనతో పాటు టీఆర్ఎస్ నాయకులను ఏ మేరకు కవిత గారి పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలు ఎంతవరకు ఓన్ చేసుకుంటారని చెప్పేసి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు చంద్రశేఖర్, నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి? మెదక్ డిస్ట్రిక్ట్, మెదక్ డిస్ట్రిక్ట్.
మేము గత 15-16 సంవత్సరాలుగా కవితక్క దగ్గర మేము పనిచేస్తున్నాం. తెలంగాణ జాగృతిలో. తెలంగాణ జాగృతి అనేది కళలు, సంస్కృతి మీద మేము పనిచేసాం. ఇప్పుడు కూడా బతుకమ్మని, మన తెలంగాణలో ఉన్న పండుగల్ని ప్రపంచానికి చాటి చెప్పే రీతిలో పనిచేయడం జరిగింది. అదే కోవలో మేము పనిచేస్తూ వచ్చినాం. తను రాజకీయంగా ఎదిగినప్పుడు కూడా మేము తనకు సపోర్ట్ చేస్తూ వచ్చినాం. తను వే ఆఫ్ ఎంచుకున్న దారులన్నీ కూడా చాలా బాగుంటాయి. అందువల్ల మేము వచ్చినాం దీనిలోకి. అదే పంతాలో కూడా ఇప్పుడు ఇంతకుముందు చేసిన టీఆర్ఎస్ చేసిన తప్పిదాలని ఆమె ఎత్తి చూపడం జరిగింది. ఎత్తి చూపడం వల్ల తనను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ అనంతరం మేమందరం కూడా మేధమందరం చేసుకొని మనము తెలంగాణకి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎట్లా మన భవిష్యత్తు ఏందనేది ఒక కూర్చొని మీటింగ్ పెట్టుకున్న తర్వాత మనం కూడా ఒక రాజకీయ శక్తికి ఎదుగుతూనే బాగుంటుందని చెప్పేసి మా జాగృతి కార్యకర్తలు అందరూ అక్క మీద ఒత్తిడి తీసుకోవడం జరిగింది. ఆ ఒత్తిడి నుంచి వచ్చిందే ఇలా తెలంగాణ రాష్ట్ర సేన. ఇది ఏర్పడడానికి కూడా మా కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మేమందరం తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమకారులు అప్పట్లో మేము అప్పుడు నిరుద్యోగ జేఏసీగా పనిచేసినప్పట్లో నేను గ్రూప్ 1 కోసం గొడవడి మేము ఢిల్లీలో కేసు వేయడం జరిగింది. అప్పట్లో మేము మా జీవితాలను పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. అసలు ఎక్కడ కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ ఉద్యమకారులను కానీ తెలంగాణ నిరుద్యోగులను కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే మేము దానికి అక్కడ జరిగిన నష్టం ఏ విధంగా ఉందనే దాని మీద స్టడీ చేసి అలాంటిది పునరావృతం కాకుండా తెలంగాణలో నవశకం అంటే ఇంతకుముందు జరిగిన పోరాటం చేసిన ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళ కోసం మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము ఇంచుమించు 50 కమిటీలు వేసుకొని 50 కమిటీల ద్వారా స్టడీ చేసి తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని మేము 100% భావిస్తున్నాము. అంటే మీరు ఆల్రెడీ తెలంగాణ జాగృతిలో ఉన్నారు. గతంలో తెలంగాణ జాగృతి ఉన్నప్పటి నుంచి మీరు ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతిలో కవిత గారితో క్రియాశీలకంగా పనిచేస్తున్న చాలామంది నాయకులు మాతో చెప్పారు, తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసిన తర్వాత సడన్గా బీఆర్ఎస్లో విలీనం చేసి దాన్ని డిజాల్వ్ చేసి మా బతుకులంతా ఆగం చేసి సేమ్ టీఆర్ఎస్ కూడా తెలంగాణ రాష్ట్ర సేన కూడా అదేవిధంగా ఆగమవుతుంది అని చెప్పేసి గతంలో జాగృతిలో పనిచేసిన వాళ్ళు చెప్తాను. ఏం చెప్తారు దానికి మీ సమాధానం ఏంటి? అది 100% అవాస్తవం. అది తెలంగాణ జాగృతి ఎక్కడ కూడా విలీనం కాలేదు, ఎక్కడ మేము డిజాల్వ్ చేయలేదు. దీన్ని ఎక్కడ కూడా తెలంగాణ జాగృతి సంస్థ కొనసాగుతూనే ఉంది. మీరు కావాలంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూడండి. ప్రతి సంవత్సరం తెలంగాణ జాగృతి తరఫున మేము బతుకమ్మ సెలబ్రేషన్ చేయడం జరిగింది, సంక్రాంతి సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన సంస్కృతి కళల మీద మేము అధ్యయనం చేస్తున్నాం, దాన్ని స్టడీ చేస్తున్నాం, దాన్ని కాపాడుతూనే వస్తున్నాం. బీఆర్ఎస్ పరిపాలన ఉన్నా లేకపోయినా అంతకుముందు కూడా చేసినాం, బీఆర్ఎస్ పరిపాలన వచ్చినా కూడా చేసినాం. తెలంగాణ వాళ్ళు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిన సందర్భంలో చాలామంది కవితక్క గారి మీద ఒత్తిడి ఇవ్వడం జరిగింది. మీది తెలంగాణ జాగృతి కదా, దీన్ని భారత జాగృతి చేయమని చెప్పేసి. మేము ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో తెలంగాణ జాగృతి ఉంటుంది. బయట స్టేట్లకు వెళ్ళినప్పుడు మాత్రం భారత జాగృతి వాడుకుంటాం తప్పితే తెలంగాణలో మాత్రం తెలంగాణ జాగృతి ఉంటుందని చెప్పేసి మేము ముషీరాబాద్లో మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. తెలంగాణ జాగృతిగానే ఉన్నాం ఎప్పుడు కూడా దీన్ని భారత జాగృతిగా మార్చడం లేదు ఎప్పుడు కూడా. ఇంకోటి క్రియాశీలకంగా ఉన్న నాయకులకు ఎవరికి కూడా అన్యాయం చేయలేదు ఎక్కడ కూడా. మా సంస్థ ఏంది, మేము రాజకీయంగా పదవులు అనుభవించడానికి రాలేదు ఇక్కడ. మేము తెలంగాణలో కళలు, సాహిత్యం ఇక్కడ జరుగుతున్న మన తెలంగాణలో ఉన్న సాహిత్యం మీద జరుగుతున్న దాడిని మనం కాపాడడం కోసం వచ్చినాం కాబట్టి తెలంగాణ జాగృతి పనిచేసే ఏ కార్యకర్త కూడా పదవులు ఆశించలేదు. ఆశించినంత అవాస్తవం. అది కొంతమందికి బీఆర్ఎస్ తరఫున ఉన్న మా కవితక్క వాళ్ళ కొంతమందికి కొన్ని పదవులు వచ్చినాయి, వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు అక్కతో పాటు లేరు. వాళ్ళు అక్కతో పాటు ఉన్నంత ఎవరు నికార్స్ అయిన తెలంగాణ జాగృతి కార్యకర్తలే ఉన్నారు ఇప్పుడు. అప్పుడెప్పుడు 2007లో అక్కతోనే మేము ప్రారంభమైంది మా యాత్ర. తెలంగాణలో తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్నప్పటి నుంచి మేము తనతో పాటు నడుస్తున్నాం. ఇప్పుడు కూడా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలనే దాకా కూడా మేము కొట్లాడుతున్నాం. బీసీలకు 42% రావాలని కొట్లాడుతున్నాం. బీసీ బిల్లు కూడా 3 రకాలుగా పెట్టాలని చెప్పి విద్య మీద వైద్యం, విద్య అండ్ ఏది మన ఉద్యోగం అండ్ దీనికి రిజర్వేషన్ మీద మేము కొట్లాడడం జరుగుతుంది. అట్లా 3 బిల్లు సపరేట్ పెట్టాలని చెప్పేసి మేము కొట్లాడడం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా మహిళా బిల్లు విషయంలో కూడా తను కొట్లాడినప్పుడు మేము సపోర్ట్ చేసినాం. ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు మొన్నటి వరకు చిన్న సంస్థ ఉండేది, ఇప్పుడు రాజకీయ పార్టీగా ఏర్పడింది కాబట్టి మాకు ఇంకా స్వతంత్రం వచ్చింది.
ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలు అన్నీ చేస్తూనే ఉంటాము. ఇక తను కూడా తను మంచి పరిపక్వత చెందిన వ్యక్తి. తనకు సమస్యల పట్ల ఏ విధమైన పరిష్కారం చేయాలనేది అవగాహన ఉన్న వ్యక్తి. కేసీఆర్ గారు కదా ఏ విధంగా అయితే మంచి కూర్చొని దాని సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో అంతకు ఇంత ముందుకెళ్ళి సమస్యను పరిష్కరించే తెలివితేటలు తనకున్నాయి కాబట్టి తను 100% సక్సెస్ అవుతుంది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సేన 100% అధికారంలోకి వస్తుంది.